హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత జమ్మికుంట జిల్లా పరకాల మండల్ అలాగే తుమ్మిడి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు అనేది కొబ్బరి తోట అనేది అమర్చుకున్నాడు అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గర 10 నుంచి 12 ఎకరాల కొబ్బరి చెట్లు అనేది అమర్చుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి మనకు మొక్కలు వచ్చేసి దాదాపు 450 నుంచి 550 దాకా పెట్టుకున్నాను చెప్పుకుంటున్నాడు. ఇది మన కోకోనట్ వెరైటీ వచ్చేసి కంగూరి కోకోనట్ అండి. ఇది మనకు 3.5 ఇయర్ నుంచే మనకు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగా అంటే మళ్ళీ చెట్టుకు అనేది మనకు ఇంజెక్షన్స్ కానివ్వండి, క్రాసింగ్ అనేది చేపియాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చెట్టుకును ఇంకో చెట్టుకు అనేది 25 ఫీట్ల వెడల్పుతోటి అమర్చుకున్నాడు. అలాగే వెడల్పు అనేది దాదాపు 30 ఫీట్లు ఉంచుకున్నాడు. అలాగే ఇట్లా 30 ఫీట్లు ఉంచుకొని ఇలా 25 ఫీట్ల ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఎప్పుడైతే మనకు క్రాప్ అనేది ఈల్డింగ్ వచ్చినప్పుడు అనేది పైన ఒక్క చెట్టుకున్న ఇంకో చెట్టుకు అనేది అసలుకే ఒక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకు అనేది అసలుకే టచ్ కాకుండా మన క్రాప్ అనేది ఒక్క చెట్టుకు అనేది 150 కాయల దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక 1 ఇయర్ తర్వాత అనేది మనకు ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు క్రాప్ చూసుకున్నట్టయితే మనకు 2.5 ఇయర్స్ అవుతుందని రైతు చెప్తున్నాడు. ఇది ఎలా అంటే హైబ్రిడ్ రకం అండి. ఎందుకంటే మనకు వాటర్ కూడా మంచిగా బాగా దిగుమతి వచ్చి, అలాగే దీనికి ఎలా అంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు అయితే మన పంపింగ్ ఎలా అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మన డ్రిప్ సిస్టంలో పెట్టుకున్నాడని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అలాగే ఇది మన మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా ఈ కొబ్బరి మట్టలు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు మన కంప్లీట్గా మన పందిరిలకు కానివ్వండి, ఎలా అంటే ఇవైతే మనకు స్టోర్ అయిపోతాయి. ఎలా అంటే 4 నుంచి 5 డేస్ దాకా ఈ ఆకులు అనేది అసలుకి అల్లిపోవు. ఈ వెరైటీలు అనేది ఇది అనే అడ్వాంటేజ్ అండి. ఇవి మన కొబ్బరి బొండాలు కొట్టుకోవచ్చు. అలాగే ఇవి అనేది మన డెకరేషన్స్ కానివ్వండి, సంబంధించిన వేరే పనులకు కూడా వాడుకోవచ్చు. అలాగే దీని కొబ్బరి చిప్ప వచ్చేసి ఈ చిప్పుతోటి కూడా మనకు చాలా వరకు యూజ్ ఉంటుందండి. ఎందుకంటే ఇది 20 రూపీస్ కేజీ తోటి ఎప్పుడైతే మనకు చెట్టుకు అనేది 2 నుంచి 3 కిలోలు ఇప్పుడు మన తెంపిన కొమ్మల కొద్దీ ఇది వెళ్తుందో ఇది అనేది మనం సేల్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మన తాళ్ళకు కానివ్వండి అలా సంబంధించిన దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు రైతుకు మనకు ఒక్క మొక్క వచ్చేసి 70 రూపాయలు నుంచి 100 రూపాయల ఒక మొక్కకు వచ్చిందని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం 450 నుంచి 500 మొక్కలు అని అంటే దాదాపు 40,000 దాకా మనకు ఖర్చు వస్తుందని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనకు ఇలా 40,000 అనేది ప్లాంటింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ఈల్డ్ అనేది 3.5 ఇయర్ నుంచి మనకు కంప్లీట్గా మళ్ళీ 25 ఇయర్స్ దాకా 30 ఇయర్స్ దాకా మనకైనా యూజ్ అవుతుంది. ఇలాంటి రాగడి మట్టి ఉండి మనకి ఇలాంటి మన లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ రావాలంటే ఇలాంటి కొబ్బరి చెట్లు అనేది అమర్చుకుంటే ఇప్పుడు మనకు బయట చూసుకున్నట్టయితే ఒక్క కొబ్బరికాయ అనేది మనకు 30 రూపీస్ నుంచి 35 దాకా ఉంది. అలా 20 ఉంది, 10 ఉంది. అలాగే మనం ఇక్కడ ఒక్క చెట్టు నుంచి మనకు దాదాపు ఒక 1500 నుంచి 200 దాకా మనం ఈల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా చూసుకోవడం వల్ల మనకు చాలా వరకు లాభం ఉంటుంది. అలాగే ఒక 400 నుంచి 500 చెట్లు అనేది మనం ఈల్డింగ్ అనేది మనం ప్రాపర్గా మెడిసిన్ వాడి ఇలా చెట్టుకు అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు అనేది చుట్టూ వచ్చేసి మొత్తం కంప్లీట్గా రూటర్ కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వర్షాకాలం అనేది చుట్టుపక్కల ఎలాంటి పురుగులు అనేది చనిపోతాయి. అలాగే ఇదంతా గడ్డి ఉండడం వల్ల దీనికనేది చెట్టుకు అనేది ఈ కొబ్బరికి అనేది ఇచ్చి పురుగులు బట్టి మనకు ఇప్పుడు చెట్టు అనేది డ్యామేజ్ తినడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు కంప్లీట్గా మంచిగా ఉంటుంది. ఈ మధ్యలో ప్లాంటింగ్ చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడైతే మధ్యలో చెట్లు అనేది మనకు కలెక్ట్ కోరుకోక ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏమైనా డిజీజ్ వచ్చి చెట్టు అనేది మనకు దక్కలేదో అక్కడ ఈ రైతన్ననైతే మనకు వేరే చెట్టు అనేది రిప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి అల్లనేరేడు చెట్టు కానివ్వండి, ఒకటి యాపిల్ చెట్టు కానివ్వండి, డిఫరెంట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మన చెట్టు చుట్టూ అనేది మనకు కంప్లీట్గా ఎంత నీట్గా ఉంది. ఇట్లా రూటర్ కొట్టుకోవడం వల్ల మనకు మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.